ఐదేళ్లుగా పంచాయతీల్లో బకాయి ఉన్న పెండింగ్ బిల్స్ క్లియర్ చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని తాజా మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పునే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులను చాలా మంది సర్పంచులు ఇంట్లో ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి మరీ చేపట్టారు అని, ఆ బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో కొందరు సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అని సర్పంచుల జేఏసీ మండిపడుతుంది. స్థానిక ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో సర్పంచుల జేఏసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 ఏళ్లు దాటింది. ఇంతవరకు స్థానిక సంస్థల్లో అధికారుల పాలనే నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులు లేకపోవడంతో జవాబుదారీతనం కూడా లేకుండా పోయింది. మరోపక్క అభివృద్ధి కుంటుపడింది, పారిశుధ్యం పడకేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులకు 1.25 లక్ష పనులు అప్పగించి మెడపై కత్తిపెట్టి వాటిని పూర్తి చేయించిందని తాజా మాజీలు ఆరోపిస్తున్నారు. ఆ పనులను సర్పంచులు అందిన కాడ అప్పులు చేసి పూర్తి చేశారని వారంటున్నారు. అయితే పనులైన తరువాత కూడా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక కొందరు సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ కారణంగానే బీఆర్ఎస్ ను ఇంటికి పంపి కాంగ్రెస్ కు పట్టం కడితే 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెండింగ్ బిల్లులు చెల్లించలేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధం కావడం, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులు పిడికిళ్లు బిగిస్తున్నారు. ముందుగా తమకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సంసిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. సర్పంచుల ఆగ్రహంపై సాక్షి ప్రతినిధి రమణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలతోని స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టబోతుంది. ఈ క్రమంలో గత పెండింగ్ బిల్లులకు సంబంధించిన పంచాయతీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తాజా మాజా సర్పంచులంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి 1 నుంచి 9 వరకు నిరసనల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పెండింగ్ బిల్లులు చెల్లించందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దు, సర్పంచ్ ఎన్నికలు పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం ముందర ఒక డిమాండ్ పెడతారు. ఈ క్రమంలో మనతో పాటు తాజా మాజీ సర్పంచులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడడం, అసలు ఊళ్ళలో పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ పెండింగ్ బిల్లులు ఎప్పటి నుంచి ఆగిపోయాయి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి కనుక్కుందాం. అలా చెప్పండి, వాస్తవంగా ఎందుకు మీరు నిరసన బాట పట్టాలనుకుంటున్నారు, ఎందుకు 1 నుంచి 9 వరకు పిలుపునిచ్చారు? ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో, గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు, లేకుంటే ఈ మిగతా అభివృద్ధి పనుల విషయంలో వాళ్ళు నిర్దేశించిన సమయంలో గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నా లేకున్నా మాకున్న ఇన్ఫ్లుయెన్స్తోని ఫ్రెండ్స్ దగ్గర లేకుంటే లాస్ట్కు చివరికి వాళ్ళు ఇన్ టైంలో చేయాలని అంటే బంగారం కుదవబెట్టి భార్య పిల్లల మీద చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వం ఎన్నికలు మేము స్వాగతిస్తున్నాం, కానీ ఈ పెండింగ్ బిల్లులు ఏదైతే గత 4 సంవత్సరాలు, గత ప్రభుత్వం హయాంలో 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 years, దాదాపు 4-5 సంవత్సరాలుగా మిత్తులకు తెచ్చినాయి, డబ్బులు అయిపోయిన సందర్భాలు చూసినాం. చివరికి చెల్లించక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని చూసినాం. మేము దాన్ని స్వాగతిస్తూనే మాకు పూర్తి స్థాయిలో చెల్లించిన తదుపరి ఎన్నికలు పోవాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఏం వేడుకుంటున్నా అంటే, గత ప్రభుత్వం చేసిన తప్పును చేయకుండా సుమారు 4 సంవత్సరాలకి వెళ్ళి రాని పెండింగ్ బిల్లులను ఈ ఎలక్షన్ల ముందట మా బిల్లులు మాకు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, గత కేసీఆర్ చేసిన పాపాల లెక్క మేము లెవెల్ తిట్టద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేసినట్టయితే ఈ ఎక్కడైతే సుమారుగా రాష్ట్రంలో ఉన్న సర్పంచులు అందరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు, మీతో పాటు కలిసి ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా ప్రజలల్లా కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అంటే పంచాయతీ యాక్టును పునఃసమీక్షిస్తారనే నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బరాబరిగా పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయో ఈ సర్పంచుల భార్య పిల్లల పుస్తమట్టెలు కుదబెట్టి అప్పులు తెచ్చిన స్నేహితుల దగ్గర మిత్రుల దగ్గర డబ్బు తెస్తే ఇలా రోడ్డు మీద కనబడితే, అరే వాడు అప్పుల సర్పంచ్ వస్తాడు, వానికి ఛాయ్ ఆయద్దు, వాడు ఏమన్నా మళ్ళీ ఛాయ్ అయిపోతే మళ్ళీ పైసలు ఇవ్వమంటాడో, వాడు ఏం చేయమంటాడో అని సర్పంచ్ని చూసి, మాజీ తాజా సర్పంచ్ చూసి జనాలు పారిపోతురు. ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఉండొద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ప్రతి గ్రామానికి ఇవి ఉండాలి, డంప్ యార్డ్ ఉండాలి, లేకపోతే వైకుంఠ ధామాలు కట్టియాలి. ఇట్లా సర్పంచులను వేగిర పెట్టి, సర్పంచులను తొందర పెట్టి, మెడ మీద కత్తి పెట్టి, ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా పనులు చేపించింది. కానీ ఆ పనులకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లించడంలో మాత్రం తీవ్రమైన జాప్యం చేసింది. ఇప్పటివరకు కూడా ఆ బిల్లులు రాక చాలామంది సర్పంచులు ఈ రాష్ట్రంలో మరి ఆత్మహత్య చేసుకునే సందర్భం మనకు తెలుసు.
ప్రతినిత్యం చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఒక సర్పంచ్ ఆత్మహత్య. కారణం ఏంది అని మళ్ళీ వెతికి చూస్తే మాత్రం అప్పుల పాలైన సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది. స్థానిక సంస్థల ఎన్నికలు కనుక ఒక నిర్వహిస్తే ఖచ్చితంగా పెండింగ్ బిల్స్ను చెల్లించాల్సి ఉంది. అయితే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇప్పటికే దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా పాలనంతా కూడా గ్రామాల్లో పడకేసిన నేపథ్యంలో ఎన్నికలను ఆహ్వానిస్తున్నాం. అదే సమయంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్ను కూడా వీళ్ళు తెరపైకి తెస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.